ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ వస్తున్నాడంటే మీకు రూట్ లో ఆ తాళ్లు కడతారు, సైడ్ లో తాళ్లు కట్టి జనాలు లోపలికి రాకుండా ఉంటది. ఆ తాళ్లు కట్టలేదు, అలాంటిది ఏమి చేయలేదు, ఎవడో వచ్చి బండి కింద పడ్డాడని చెప్పేసి జగన్ చంపేశాడని, ఇవన్నీ అరాచకమైన మాటలు, అవాస్తవమైన మాటలు ప్రాచుర్యం చేయటం. మీడియా వాళ్ళ మీ చేతుల్లో ఉంది, పేపర్లు మీ చేతుల్లో ఉన్నాయి కనుక ఇష్టం వచ్చే అబద్ధాన్ని ఇష్టం వచ్చేట్టు ప్రచారం చేయటం, 1-10 మాటలు అబద్ధాన్ని చెప్పటం, అది అలవాటు అయిపోయింది. కనుక ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది. దీని గురించి ఏం ఆశ్చర్యపడక్కర్లేదు, ఆశ్చర్యం లేదు. నేను అనేది అసలు మీరు ప్రజలకు అవసరం వీటి మీద చర్చల కన్నా, వీటి మీద డిబేట్ల కన్నా అసలు విషయాలు ప్రజలకు ముందు చెప్పాల్సిన విషయాలు నిజాలు చెప్పాలి. ఏమైంది, 24,000 టన్నుల గంజాయి దొరికింది అన్న మాట ఏమైంది, ఆ అబద్ధం ఎందుకు ఆడారు, అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మేశారు వాలంటీర్స్, అదేమయ్యింది, అది అబద్ధం తేలింది, అదేమైంది. లడ్డు విషయంలో కోర్టు, సుప్రీంకోర్టు వాయించింది, చెడాపడా వాయించింది ప్రభుత్వాన్ని. దాని గురించి ఒక్క మాట మాట్లాడరే. ఇంత పబ్లిసిటీ చేశారు, లడ్డు అయిపోయింది, అపవిత్రం అయిపోయింది, అదే అయిపోయింది, జుట్టు పీక్కు నీకు గొంతు చించుకుని అరిచారు కదా. నేను సుప్రీంకోర్టులో చెడాపడా దిక్కులు చూశారు ఆ జడ్జి, లాయర్లు ఇద్దరు కూడా సమాధానం చెప్పలేక. దాని మీద చెప్పండి, ప్రజలకు తెలియజెప్పండి ఈ నిజాలు. వాటి మీద డిబేట్ పెట్ట, ప్రజలకు అవసరమైన విషయాల మీద, ప్రజలకు నిజాయితీ నిజం తేల్చాల్సిన విషయాల మీద పెట్టండి. అవి వదిలేసేసి ఆయన వెళ్తాడు అపోజిషన్ లీడర్ గా బాధ్యత వెళ్తాడు, మీరు అబద్ధాలు ఆడారు, ఈ ఉన్నాయి చూపిస్తానికి వెళ్తాడు. ఎందుకు భయం మీకు భయం ఎందుకు? జనాలు వచ్చేస్తారలా, జనాలు అభిమానులు ఉంటే వస్తే జనాలు వస్తే ఏమైపోద్ది? మీ బతుకులు, మీ పునాదులు కదులుతాయని భయమా? మీ బతుకులు బదాన పడుతాయని భయమా? ఎందుకు అడ్డుకుంటారు? వెళ్ళమండి, ప్రజలు తెలుస్తారు కదా, ప్రజలే కదా ఫైనల్ జడ్జెస్. మొన్న గతంలో మీ అబద్ధాన్ని నమ్మారు, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మీ అబద్ధాలన్నింటి నమ్మేశారు. నిజంగా 32,000 అమ్మారు పోయారేమో, అయ్యో గంజాయి అయిపోయింది, అయ్యో అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు, అయ్యో అని ప్రజలు నమ్మేశారు మీ అబద్ధాలని. ఈ అన్ని అబద్ధాలు చిరంజీవిని అవమానించారు, అబద్ధం అది చిరంజీవి నోటితోటే చెప్పాడు, నన్ను గౌరవంగా చూశారని. ఇన్ని అబద్ధాలను మీరు చేసుకుంటూ వచ్చారు, ప్రజలు నమ్మారు, గెలిపించారు. ఇప్పుడు ఆ నిజం తెలుస్తానికి ఆటోమేటిక్ కాలమే నిజాలు ఒక్కొక్క దాన్ని బయటికి తీసుకొస్తుంది. ఎవరు అపోజిషన్ కాదు, ఏ పార్టీ కాదు, కోర్టులో తెలుస్తున్నాయి. ఒక్కొక్కటి సిబిఐ తెలిసింది, అది గంజాయి డ్రైయేస్ అని, సుప్రీంకోర్టు తేల్చింది లడ్డు విషయంలో, పార్లమెంట్ తేల్చింది 32,000 అమ్మాయిలు పచ్చి ఎలక్షన్ స్లోగన్ అని కాలం ఒక్కొక్క నిజాన్ని బయటికి తీసుకొస్తుంది. మీ అబద్ధాల చిట్టాన్ని విప్పుతుంది ఒక్కొక్కటి. ఇప్పుడు ఇంకా ఈ మెడికల్ కాలేజ్ విషయంలో మీ అబద్ధాలు ప్రజలు చేశారు, దాన్ని తేల్చడానికి వస్తున్నాడు ప్రజల ముందు. తేల్చనివ్వండి, మీదే నిజమైతే ప్రజల ముందు తెలుస్తుంది కదా, ఎందుకు భయపడతారు? మీరు మాట్లాడిన ఏ విషయాలు నిజమైతే ప్రజల ముందు తెలుస్తుంది కదా. అక్కడ బిల్డింగ్లు ఉన్నాయా లేవా, కన్స్ట్రక్షన్ లో ఉన్నాయా లేవా, క్లాసులు నడుస్తున్నాయా లేవా, 4 కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయా లేవా, ప్రజల ముందు చూపిస్తాడు కదా. లేకపోతే ప్రజలే అసహించుకుంటారు కదా జగన్ని. ఏమి లేకుండా ఉన్నాయని అన్నావని, అవి ఉన్నాయంటే మిమ్మల్ని అసహించుకుంటారు. మిమ్మల్ని అసహించుకుంటారేమన్న భయంతో మీరు ఇలాంటి యాక్షన్లు చేస్తున్నారు. వదలండి, దమ్ము ధైర్యం ఉంటే. ఎందుకు అడ్డుకుంటారు జగన్ని? వెళ్ళండి, ప్రజల మధ్యకి వెళ్తాడు, ప్రజల ముందు తెలుస్తాడు. తను తప్పితే ప్రజలే చివాట్లు పెడతారు, లేదంటే మిమ్మల్ని చివాట్లు పెడతారు. ఖచ్చితంగా మీకు తెలుసు ప్రజలు మిమ్మల్ని చివాట్లు పెడతారని. ఎందుకంటే మీరు అబద్ధాలు ఆడారని మీకు తెలుసు బాగా. ప్రజల ముందు కనబడుతుంది, కాలేజీ రన్నింగ్ లో ఉన్నాయి, క్లాసులు నడుస్తున్నాయి కనబడుతున్నాయి, బిల్డింగ్లు 300 పూర్తయిన బిల్డింగ్లు కనబడుతున్నాయి. ఇంకా ఒట్టి శంకుస్థాపన చేసి వదిలేశారు. ఈ స్లోగన్స్ ఎక్కడి నుంచి శంకుస్థాపన వదిలేసింది ఒకటి చెప్పండి, బిల్డింగ్లు లేకుండా. ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం తరపున 17 కళాలు డబ్బని మీకు వచ్చింది. 5,000 కోట్లు ఆఫ్టర్ ప్రభుత్వానికి ఎంత టక్కని ఫినిష్ చేసి, ఆ కాలేజీలను ఫినిష్ చేసి, భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం అనేది కాలేజీకి హబ్ అనే ఒక గొప్ప పేరు తెచ్చుకోండి అయ్యా. ప్రభుత్వ కాలేజీలు ఎందుకు కడతాం? మెడికల్ కాలేజీ ఫిలిప్పీన్స్, ఇది ప్రపంచంలోనే గొప్ప ఎడ్యుకేషన్ గొప్ప దేశం ఫిలిప్పీన్స్. అక్కడ అన్ని గవర్నమెంటే. ఎందుకు గవర్నమెంట్ పెడుతుంది? గవర్నమెంట్ పెడితే సామాన్యుడు కూడా అందుబాటులో ఉంటుంది సీటు. డబ్బు డొనేషన్లు కట్టి సీట్లు కొనుక్కోకండి. చదువును కొనక్కర్లేదు, చదువుకునేవాడికి వస్తుంది సీటు. సామాన్యుడు కూడా డాక్టర్ అవ్వచ్చు. మీరు పిపిపి అంటే ప్రైవేట్ కాదంటారా? ఎవరి చెవులో పువ్వు పెడతారు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అక్కడ ప్రైవేట్ అనే పదం ఏంటి? ప్రైవేట్ పార్ట్నర్షిప్.
అంటే ప్రైవేట్ వాడు Right. 99 ఏళ్ళు వాడు రైట్. వన్ మినిట్ ఫినిష్ చేయండి. Yes, sir. 99 ఏళ్ళు వాడు చేసుకుని మీకు ఇస్తారా? మీకు చేత కదా? మీకు మెయింటెనెన్స్ చేయడం చేతకపోతే మీ ప్రభుత్వాన్ని కూడా ఇచ్చేయండి ప్రైవేట్ కి. ప్రైవేట్ లో చేస్తాడు, మీరు కూర్చొని హ్యాపీగా హెలికాప్టర్ అటు ఇటు తిరుగుతాడు మన ముగ్గురు. ప్రైవేట్కి ఇవ్వండి, మీకు చేత కదా? కాలేజీ నడపడం చేత కాదు అందుకే ప్రైవేట్కి ఇస్తారట. ప్రైవేట్ ఇస్తే వాడు అమ్ముకోకుండా వ్యాపారం చేయకుండా చేస్తాడు. వాడు ఫ్రీ సీట్లు ఇస్తాడా? క్వాలిఫైడ్ పీపుల్ కి